సాధారణంగా స్నేహితులు కలుసుకున్నప్పుడు గొప్పలు చెప్పుకోవడము, ఒకరి మీద ఒకరు పందాలు కాయడము సహజంగా జరుగుతూ ఉంటుంది. మనకి కొద్దిపాటి తెలివితేటలు, యుక్తి ఉంటే మనం మన పనులు మహా చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే వాళ్ళని మోసం చేయకుండానే బురిడి కొట్టించవచ్చు. ఎలాగా? ఈ కథ వినండి మరి. కథ పేరు గొప్ప ఇంటి విందు. ఒక గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, అంతకన్నా గొప్ప అహంకారీను. ఆ గ్రామంలో పెద్ద కుటుంబాలు అనేవి చాలా కొద్దిగా ఉండేవి. మిగతా ప్రజలందరూ రైతులు, కాపులును. జమీందారుకు వాళ్ళ పొడ కూడా ఏమాత్రం గిట్టేది కాదు. వాళ్ళ గాలి సోకితే కూడా ఆయన చిరాకు పడి మట్టి వెధవలు అని తిట్టుకునేవాడు. ఆయనకు 100 అంగల దూరంలో నిలబడటానికి కూడా ఎవరూ సాహసించేవారు కారు. ఒకరోజు పొలాల్లో రైతులు, ఇవాళ నేను జమీందారు గారిని అంత దూరంలో చూశాను, ఇంత దూరంలో చూశాను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఒక పేద కాపు విరగబడి నవ్వి, ఏ చెట్టు చాటు నుంచో పుట్టచాటు నుంచో జమీందారు గారిని చూడటం ఒక గొప్ప ఏమిటి? నేను తలుచుకుంటే జమీందారు గారి ఇంటికి వెళ్ళి విందు భోజనం కూడా చేయగలను అన్నాడు. ఈ మాటలు విని మిగిలిన రైతులకు చాలా కోపం వచ్చింది. ఈ మొహమైనా జమీందారు గారి ఇంట విందు కుడిచేది? నిన్ను జమీందారు గారి గేటు దాటి లోపలికి అడుగు పెట్టనివ్వరు, ఎత్తి మురుగుంటలో వేస్తారు, ప్రగల్భాలాడకు అంటూ నలుగురు 4 మాటలు అన్నారు. ప్రగల్భాలాడేదాకా నాకేం పని? ఉన్న మాటే చెబుతున్నాను. నేను తలుచుకుంటే ఏ పూట అయినా జమీందారు గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రాగలను అన్నాడు పేద కాపు. నువ్వు ఆ పని చేస్తే నీకు 3 గరిసెల ధాన్యము, జత ఎద్దులు ఇస్తాం. నువ్వు జమీందారు గారింటి భోజనం చేయలేకపోతే మేము చెప్పిన పనెల్లా చేయాలి అన్నారు రైతులు. నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పేద కాపు. ఆ పూటే వాడు జమీందారు గారింటికి వెళ్ళాడు. తలవాకిట కావలి వాళ్ళు అతన్ని తరిమి కొట్టబోయారు. కొంచెం ఆగండి, నేను ప్రభువుల వారికి ఒక శుభవార్త చెప్పాలి అన్నాడు కాపు. ఆ శుభవార్త ఏమిటో మాతో చెప్పు, మేం ఏలిన వారితో చెబుతాం అన్నారు కాపలా వాళ్ళు. ఈ శుభవార్త ప్రభువు గారితో నేనే స్వయంగా చెప్పాలి, అది మీతో చెప్పేది కాదు అన్నాడు కాపు. జమీందారుతో నౌకర్లు కాపువాడు అన్నమాట చెప్పారు. వాడు తనతో చెబుతానన్న శుభవార్త ఏమిటో తెలుసుకోవాలని జమీందారుకు కుతూహలం కలిగింది. ఈ కాపువాడు ఏదో లాభకరమైన సంగతి చెప్పడానికి వచ్చాడు గాని అందరిలాగా యాచనకు రాలేదు. అందుచేత వాడిని లోపలికి రానివ్వమని తన నౌకర్లతో చెప్పాడు. నౌకర్లు కాపును తెచ్చి జమీందారు ముందు ఉంచారు. నువ్వు ఈ ప్రాంతాలు తిరిగేవాడివిలాగా ఉన్నావు, ఏమిటి నువ్వు చెప్పదలసిన వార్త అని జమీందారు కాపును అడిగాడు. తమతో ఏకాంతంగా చెబుతాను అన్నాడు కాపు. జమీందారు కుతూహలం మరింత అయింది. ఆయన తన నౌకర్లను అవతలికి పంపేశాడు. కాపువాడు రహస్యంగా, గుర్రం తలకాయంత బంగారం ధర ఏ పాటి ఉంటుందంటారు అని జమీందారును అడిగాడు. ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు జమీందారు. ఒక కారణం ఉండి అడుగుతున్నాను ప్రభు, తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు పేద కాపు. ఆ కారణం చెప్పమంటున్నాను అన్నాడు జమీందారు. కాపువాడు నిట్టూర్చి, తమకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను మాత్రం ఏం చెయ్యగలను? తమ సెలవైతే ఇంటికి పోయి భోజనం చేస్తాను, కడుపులో మండిపోతున్నది అన్నాడు. జమీందారుకు వాడిని వెళ్ళనివ్వ బుద్ధి కాలేదు. గుర్రం తలకాయంత బంగారం చేజారిపోనివ్వడం ఇష్టం లేక ఆయన తన నౌకర్లను పిలిచి, వీడిని తీసుకుపోయి వెంటనే సుష్టిగా భోజనం పెట్టించండి అన్నాడు. కాపువాడు రాజోపచారంగా కడుపు నిండా తిండి తిని వచ్చాక జమీందారు వాడితో, నువ్వు ఆ బంగారం ఏదో పట్టుకురా, దాని గొడవ నీకన్నా నాకు బాగా ఎక్కువ తెలుసు, నీకు బహుమానం కూడా ఉంటుందిలే అన్నాడు. బంగారమా? నా దగ్గర బంగారం ఎక్కడున్నది? 2 గరిసెల ధాన్యము, జత ఎద్దులు కలిసి గుర్రం తలకాయంత బంగారంతో సమానం, అవునో కాదో తమరిని అడిగితే తెలుస్తుంది కదా అని అనుకున్నాను అన్నాడు కాపు. జమీందారుకు మండిపోయింది. ఛీ పేదవా, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నిన్ను చంపేస్తాను, మారు మాట్లాడకుండా పో అన్నాడు కాపుతో. కాపు వెళ్ళిపోయి రైతుల దగ్గర పందెం గెలుచుకున్నాడు. 2 గరిసెల ధాన్యము, జత ఎద్దులు స్వాధీనం చేసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. కథ సమాప్తం. కథ నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.